కూషాయిగూడ డివిజన్ పేరు అధికారికంగా ఖరారు కావడంతో కూషాయిగూడ బస్టాండ్ వద్ద సంతోషం వ్యక్తం చేస్తూ కూషాయిగూడ అసోసియేషన్ తరపున కూషాయిగూడ గ్రామస్తులు అలాగే కూషాయిగూడకు సంబంధిత కాలనీ సభ్యులందరూ కలిసి బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకోవడం జరిగింది. ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం గత 10 రోజుల నుండి 15 రోజులుగా మనం అందరం కలిసి అన్ని ఖాళీలు కలిసి 15 ఖాళీలు కలిసి ఉద్యమిస్తా ఉన్నాం. ఈ రోజు అంతిమంగా ప్రభుత్వం అధికారికంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కూషాయిగూడ డివిజన్ గా అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది నిన్న రాత్రి. చాలా సంతోషంగా అన్ని ఖాళీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం పేరు పేరున. కూషాయిగూడ డివిజన్ అనేది చరిత్ర గల డివిజన్. గత 200 సంవత్సరాల ఏళ్ల నుండి కూడా కూషాయిగూడ చరిత్ర ఉంది. కాబట్టి అధికారులు కూడా తెలుసుకున్నారు, కూషాయిగూడ చరిత్ర గురించి తెలుసుకొని ఈ రోజు కూషాయిగూడ డివిజన్ ప్రకటించడం జరిగింది. ఇది ఒక్కరిది ఇద్దరిది పోరాటం కాదు, ఇది 20 కాలనీల పోరాటం. ఇది కూషాయిగూడ అసోసియేషన్ నుండి మొదలైంది. 20 కాలనీలు కూడా అందరూ సపోర్ట్ చేసినందుకు అందరు సపోర్ట్ చేసినందుకే ఈరోజు మనం విజయం సాధించుకున్నాం. కూషాయిగూడ డివిజన్ గా సాధించుకున్నాం. అది చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ కూషాయిగూడ డివిజన్ కి సహకరించిన అధికారులకు అలాగే 20 కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు వాళ్ళ కమిటీ సభ్యులకు వాళ్ళ కాలనీల సభ్యులకు అందరికీ పేరు పేరున కూషాయిగూడ వెల్ఫేర్ తరఫున పనగండ్ల చక్రపాణి గౌడ్ ప్రధాన జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. జై కూషాయిగూడ, కూషాయిగూడ ఐక్యత.